మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 kg సిల్వర్ వస్తువులు. I am Nishat, faculty of biology department from New Era group of schools. So I felt very proud to say that we are welcoming her tomorrow at 3 o'clock and eagerly waiting for her arrival from spacecraft. And as a retired commander of Navy, then she reached her work in spacecraft. And then one of the memorable thing that she is out of the limit of our reach, and she wished her on Deepavali festival. So that is the memorable thing for us, and we are very proud to say that she is the part of Indian woman. And thank you for this opportunity. నమస్కారం, నా పేరు నరేష్. న్యూరా స్కూల్లో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ June 5th, 2024 సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు ఆస్ట్రోనట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. వారు మొదట 7 రోజులు లేదా 8 రోజులు ఉన్నట్టుగా ప్లాన్ ప్రకారం వెళ్ళారు. ఆ 8 రోజులకి వాళ్ళ లక్ష్యాలు ఏంటంటే, ఆ 8 రోజులు అక్కడ మైక్రోగ్రావిటీ ప్రాంతంలో అక్కడ మొక్కల ఎదుగుదల మరియు స్పేస్ వాక్ లేదా ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మార్స్కి, మూన్కి అక్కడి నుంచి శాటిలైట్స్ పంపించడం, వాటి యొక్క పరిశోధనలు చేయడానికి వాళ్ళు లక్ష్యాలుగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అక్కడి నుంచి వాళ్ళని వదిలేసి క్రూడ్ 9 అనేది కిందకి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు 9 months యొక్క నిరీక్షణకు రేపు తెరబడనుంది. వాళ్ళు రేపు ఫ్లోరిడా తీరంకి 3 గంటల 27 నిమిషాలకి చేరుకోబోతున్నారు. దాని తర్వాత జరిగే పరిణామాలు అంటే అక్కడ ISS స్టేషన్ లో మైక్రోగ్రావిటీ వాతావరణం ఉంటుంది. అంటే గ్రావిటీ పూర్తిగా 0 అని కాదు, గ్రావిటీ ఈజ్ వెరీ వెరీ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంది, మనం మామూలుగా భూమి మీద ఉన్నప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అంటే గుండె నుంచి పాదాలకి వెళ్ళే రక్తం బికాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కిందకి వెళ్తుంది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ డైరెక్షన్లో కిందకి వెళ్తుంది. మరి గుండె నుంచి మెదడుకు వెళ్ళే రక్తం గ్రావిటేషన్ ఫోర్స్కి వ్యతిరేక దిశలో వెళ్తుంది. ఇది మన భూమి మీద ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ. కానీ అక్కడ మైక్రోగ్రావిటీ వాతావరణంలో దానికి పూర్తి విరుద్ధంగా అక్కడ గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల సో గుండె నుంచి పాదాలకు కానీ మెదడుకు కానీ రక్తం ఒకే దిశలో ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే భూమికి రీచ్ కాగానే సో కొన్ని భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. సో వాళ్ళు అక్కడ ఫ్లోరిడా తీరానికి రీచ్ కాగానే అక్కడి నుంచి ఒక స్పేస్ స్టేషన్ సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ నిపుణుల సమక్షంలో వాళ్ళు గ్రావిటీకి సానుకూలంగా ఉండేలాగా వాళ్ళు శిక్షణ తీసుకుంటారు. సో ఈ సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ సో ఈ 9 నెలల నిరీక్షణ తర్వాత భూమికి సేఫ్గా రీచ్ కావాలని, తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రావిటేషన్ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు తయారై మళ్ళీ మామూలుగా మనతో అందరిలో కలవాలని, మళ్ళీ ఇటువంటి స్పేస్ సంబంధించిన పరీక్షలలో పాల్గొనాలని న్యూరా యాజమాన్యం తరపున కోరుకుంటున్నాం. వాళ్ళ లక్ష్యాలు దాదాపు సునీత విలియమ్స్ మినిమం 6 గంటల స్పేస్ వాక్ చేశారు. ఇది ఒక రికార్డు. సో వాళ్ళ యొక్క లక్ష్యాలు ఆమె సాధించింది. అక్కడ మొక్కల పెంపుదల ఎలా ఉంటుంది మైక్రోగ్రావిటీ ప్లేస్లో, తర్వాత స్పేస్ వాక్, ఇవన్నీ ఆమె దిగ్విజయంగా సాధించి రేపు ఉదయం 3 గంటల 20 నిమిషాలకు ఫ్లోరిడా తీరానికి రీచ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో వీళ్ళకి సునీత విలియమ్స్కి, బుచ్ విల్మోర్కి న్యూరా యాజమాన్యం తరపున, ఈ ఫిజిక్స్ ఫ్యాకల్టీ తరపున ఆమెకి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు మల్లికార్జున్ మన్నేపల్లి, ఫిజిక్స్ ఫ్యాకల్టీ న్యూ ఇయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ముందుగా సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపినటువంటి సునీత విలియమ్స్ గారు మరికొద్ది గంటల్లో మన భూమి మీదకు అడుగుపెడుతున్న తరుణంలో వారికి న్యూ ఇయర్ విద్యా సంస్థల తరపున, అదేవిధంగా ఒక ఫిజిక్స్ అధ్యాపకుడిగా వారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈమె నావికాదళ అధికారినిగా కెరీర్ను ప్రారంభించి రిటైర్ అయిన వెంటనే ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఆమె ఇమీడియట్గా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసాలో జాయిన్ అయి ఒక ఆస్ట్రోనాట్గా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ విధంగా 9 సార్లు అంతరిక్ష యానం చేసినటువంటి ఘనత వీరికి దక్కుతుంది. ఓవరాల్గా 322 గంటల పైచిలకు వారు అంతరిక్షంలో గడిపినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత జూన్ మాసంలో వారు ఓన్లీ 9-10 రోజుల వ్యవధి కోసం అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల హీలియం లీకేజీ కారణంగా అక్కడే స్ట్రక్ అయిపోవడం జరిగింది. వారిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా నాసా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో శ్రమ కోర్చారు. ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం వారిని తీసుకురావడం విజయవంతమయ్యే ప్రక్రియ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సో ఈ 59 ఏళ్ల వయసులో వారు చేస్తున్నటువంటి నిజంగా ఒక ఏదైతే
వాళ్ళు చేస్తున్నారో ఆ సైన్స్కి వారిస్తున్నటువంటి వారి జీవితం త్యాగం చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక ఆస్ట్రోనాట్ స్పేస్లోకి బయలుదేరిన తర్వాత ఆ స్పేస్ ఏదైతే రాకెట్ ఉందో ఆ రాకెట్ గాల్లోనే వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లా జీవితాన్ని అర్పించి వారు చేస్తున్నటువంటి ఈ సైన్స్ కోసం, సైన్స్ పరిశోధనల కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా అభినందనీయం. ఇలాంటి అంతరిక్షంలో మహిళలను తీసుకెళ్లడం అనేది నాసా చేస్తున్నటువంటి కార్యక్రమం మహిళా లోకాన్ని ఉత్తేజవంతం చేసే విధంగా ఉంది. వారు మహిళలకి ఇన్స్పిరేషనే కాదు, పురుషులకు నిజంగా ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. మహిళగా నేనే అంతరిక్షంలోకి వెళ్తున్నానంటే పురుషులు ఇంకెందుకు వెళ్ళకూడదు అనే ఒక ఇన్స్పిరేషన్ని వారు జనానికి, లోకానికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సునీత విలియమ్స్ గారు సక్సెస్ఫుల్గా భూమి మీద అడుగు పెట్టాలని, మనందరితో మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూ ఇయర్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం న్యూ ఇరా స్ప్రింగ్స్ హై స్కూల్ తరపున స్పేస్ ఎక్స్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి 9 నెలల అనంతరం తిరిగి భూమి మీదకి వస్తున్న సునీత విలియమ్స్కు, అలాగే విల్మోర్కు మా మనఃపూర్వక అభినందనలు మా సంస్థ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఇదొక అరుదైన చారిత్రక ఘట్టం. ఎందుకంటే స్పేస్ స్టేషన్లో ఎంతో కొంతకాలం పనిచేయడం, తిరిగి భూమి మీదకి రావడం చాలా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియే. కానీ కొన్ని కారణాల వల్ల, సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల ఒక 15 రోజుల్లో తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ అక్కడే చిక్కుబడిపోయి దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం పట్టింది తిరిగి వెనక్కి రావడానికి. ఈ మధ్యకాలంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని, బోన్ డెన్సిటీ తగ్గుతుందని, గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఉన్నది కాబట్టి ఆమె పాదాలు చాలా సున్నితంగా మారిపోయాయని, నిలబడలేకపోతున్నదని, ఇలా రకరకాలుగా అనేక వార్తలు వింటూ వచ్చాం. ఈ వార్తల నేపథ్యంలో ఇవాళ తిరిగి ఆవిడ క్షేమంగా మళ్ళీ భూమి మీదకి రావడం చాలా చాలా అరుదైన గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతీయ మూలాలున్న వ్యక్తి, భారతీయ మూలాలు ఉండటమే కాదు, స్పేస్ షూట్లో ఈ దేశం వచ్చి విద్యార్థులను, పరిశోధకులను అడ్రస్ చేసిన గొప్ప వ్యక్తి. ఇవాళ ఈ దేశం అనేక స్పేస్ పరిశోధన రంగాలలో ఇంకా ముందు ముందు అనేక ఖ్యాతులు సంపాదించడానికి వీలయ్యేట్టుగా సునీత విలియమ్స్ చరిత్ర, సునీత విలియమ్స్ విజయాలు మనకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాం. సునీత విలియమ్స్తో పాటు తిరిగి ఈ రోజున ఆ ఫ్లోరిడా ప్రాంతంలో ఓషన్లో దిగుతున్నటువంటి విల్మోర్కు కూడా, అట్లాగే మిగతా స్పేస్ ఎక్స్ బృందానికి కూడా మేము మా న్యూ ఇయర్ పక్షాన మా మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము.